దహేగాం మండలం ఇట్యాల నుండి కేస్లాపూర్ 1,30,00,000 మరియు దహేగాం నుండి బొప్పరావు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు 3,13,00,000 మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అలాగే సహకారం కోసం శ్రమించిన ఎమ్మెల్సీ దండే విఠల్ తెలుపుతూ ఈరోజు ఇటియాల మరియు దహేగాం వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో దహేగాం మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి రామారావు, భీమిని మాజీ జెడ్పీటీసీ పోతురాజుల గంగక్క బ్రహ్మయ్య, ఇటియాల మాజీ ఎంపీటీసీ గజ్జల జయలక్ష్మి సురేష్, మాజీ సర్పంచ్లు మురారి, మధుకర్, పుప్పాల సత్యనారాయణ, ఎలుక మోహన్, పోగుల రమేష్, పండరి అశోక్ కుమార్, కాసారపు నాగేష్ గౌడ్, మేరుకు రమేష్, గురుజాల రామయ్య, బొల్లపోయిన రవి, ఉపాధ్యాయ పవన్ అలాగే ఎండి ఇర్ఫాన్ మరియు ఇట్యాల కేస్లాపూర్, బొప్పరావు, పార్వతీపేట గ్రామస్తులు, దహేగాం మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। దీనికి సహకరించిన మంత్రి సీతక్క గారికి, మరి ప్రపోజల్ పెట్టిన శాంక్షన్ కొరకు కష్టపడ్డ ఎమ్మెల్సీ దండే విఠల్ గారికి, మా దహేగాం మండల బొప్పురం గ్రామస్తులు, దహేగాం గ్రామస్తుల తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది। దహేగాం బొప్పురంకు 5 సంవత్సరాల నుంచి మేము 5-6 సంవత్సరాల నుంచి కష్టపడడం జరుగుతుంది। ఏంటంటే ఈ రోడ్డు సౌకర్యం కరగాలి, అక్కడ 100% మరి ఎస్టీ ప్రజలు ఉండరు కాబట్టి, మరి గిరిజన గ్రామం కాబట్టి ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కలగాలనే ఉద్దేశంగా ఎన్నో సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మేము కష్టపడడం జరుగుతుంది। కానీ ఏ శాంక్షన్ రాలేదు। మరి ఇప్పుడు దండే విఠల్ గారి కృషితోని మరి ఇవాళ మరి ఈరోజు దహేగాం టు బొప్పురం విలేజ్ కి 3,13,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది। వారికి ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా అనుకుంటే చేయగలుగుతుందని నిరూపించడం జరిగింది। కాబట్టి మన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మీ అందరినీ దహేగాం మండల ప్రజలందరినీ కోరుతూ ముగిస్తున్నా। జై హింద్, జై కాంగ్రెస్। రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, దండ విఠలన్న గారి నాయకత్వం।